ఇండియా డెవలప్ అవడం ఇంపాసిబుల్. ఎందుకో క్లియర్ గా చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. కడపకి చెందిన 24 ఇయర్స్ లక్ష్మణ్ ఒక రోజు డ్రైనేజ్ లో పడిపోయిన కుక్క పిల్లని సేవ్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించి అడాప్ట్ చేసుకుంటాడు. 4 మంత్స్ తర్వాత హెల్త్ స్పాయిల్ అయింది. 6 మంత్స్ తర్వాత రేబీస్ కన్ఫర్మ్ అయింది. 1 ఇయర్ తర్వాత చనిపోయాడు. రివైండ్ చేస్తే ఆ రోజు కుక్క పిల్లని సేవ్ చేసే టైంలో చేతి మీద చిన్న ఘాటు పెట్టింది. అది తెలియకపోవడం వల్ల లక్ష్మణ్ చనిపోయాడు. ఇది క్రియేట్ చేసిన స్టోరీ, కానీ ఇండియాలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రతి రోజు జరుగుతున్నాయి. ఇండియాలో అమ్మాయిలకి సేఫ్టీ ఉందేమో కానీ డాగ్ అటాక్స్ నుంచి ఎలాంటి సేఫ్టీ లేదు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఈ ఇష్యూ మీద ఇన్వాల్వ్ అయ్యి నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో ఉన్న స్టే డాగ్స్ ని షెల్టర్స్ కి షిఫ్ట్ చేయమని అథారిటీస్ కి 8 వీక్స్ టైం ఇచ్చింది. అయితే ఎలాంటి వర్క్ లేకుండా ఆన్లైన్ లో టైం పాస్ చేసేవాళ్ళు, లగ్జరీ కార్స్ తిరుగుతూ విల్లాస్ తో ఉంటున్న సెలబ్రిటీ, జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న రాహుల్ గాంధీ ఈ డెసిషన్ ని అపోజ్ చేస్తున్నారు. బట్ రియాలిటీ ఏంటి? రోడ్డు మీద ఆడుకునే చిన్నపిల్లలు, తిరిగే సామాన్యులు ఈ డాగ్ అటాక్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇండియాలో ప్రతి సంవత్సరం 15 నుంచి 20 వేల మంది డాగ్ బైట్స్ వల్ల చనిపోతున్నారు. కోబ్రా బైట్ కి మెడిసిన్ ఉందేమో కానీ డాగ్ బైట్ కి ట్రీట్మెంట్ లేదు. ఒకవేళ ఆన్ టైం ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా క్యూర్ అవ్వడానికి 6 మంత్స్ నుంచి ఇయర్స్ పట్టొచ్చు. ఇండియాలో ఎవ్రీ ఇయర్ అఫీషియల్ గా 37 lakh డాగ్ బైట్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి. అంటే మంత్లీ 3.5 లక్షల నుంచి 4.5 లక్షలు, అంటే లాస్ట్ 25 years లో 10 కోట్ల పైన కేసెస్ ఫైల్ అయ్యాయి. ఇవన్నీ అఫీషియల్ కౌంట్ మాత్రమే. అన్అఫీషియల్ కౌంట్ మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇండియాలో 60 మిలియన్ స్టే డాగ్స్ ఉన్నాయి అండ్ వరల్డ్ వైడ్ ర్యాబీస్ డెత్స్ లో 36% స్టేక్ ఇండియాకు ఉంది. నా పాయింట్ ఏంటంటే నెక్స్ట్ 2 years లో ఒక్క స్ట్రే డాగ్ కూడా రోడ్డు మీద తిరగకూడదు ఇండియా వైడ్ గా. మన టాక్సెస్ తో కన్స్ట్రక్ట్ చేసిన రోడ్స్ మీద కాలనీస్ లో డాగ్స్ టాయిలెట్స్ కి యూజ్ చేసుకుంటున్నాయంటే అంతకన్నా హీనో ఇంకోటి లేదు. డాగ్ ని పెంచుకుంటున్న వాళ్ళు, పెంచుకోవాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ దగ్గర అఫీషియల్ గా రిజిస్టర్ అవ్వాలి. ప్రతి కుక్కకి మెడలో ఆ ఓనర్ తాలూకు డీటెయిల్స్ తో ఒక ప్రాపర్ మెటల్ ట్యాగ్ ఉండాలి. మన ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్ ని తట్టుకునే డాగ్స్ కు మాత్రమే ఇండియన్ గవర్నమెంట్ ఫిల్టర్ చేసి అఫీషియల్ గా అప్రూవల్ ఇవ్వాలి. డాగ్ బైట్ కేసెస్ వస్తే అఫీషియల్ గా ఆ మెటల్ ట్యాగ్ ద్వారా ఓనర్ రెస్పాన్సిబుల్ అవ్వాలి. ఒకవేళ ఎవరి మీదైనా ఈ డాగ్స్ అటాక్ చేస్తే ఆ ఓనర్ కి లాక్స్ లో ఫైన్స్ పడాలి. అండ్ ఏ ఓనర్ కూడా వాళ్ళ కుక్కల్ని రోడ్డు మీద తీసుకొచ్చి బాత్రూమ్ లకి యూజ్ చేయకూడదు. సో గవర్నమెంట్ ఫండింగ్ అయితే ఇవ్వలేదు, కానీ రూల్స్ ఈజీగా చేంజ్ చేయగలరు. ఈ డాగ్ లవర్స్ అండ్ వాళ్ళ డిమాండ్స్ విషయానికి వస్తే లాస్ట్ 25 years లో ఎన్నైతే డాగ్ అటాక్స్ జరిగాయో ఆ కేసెస్ అన్ని వీళ్ల మీద పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలి. డాగ్స్ కోసం ఫైట్ చేస్తున్న పాలిటీషియన్స్ అండ్ రిచ్ సెలబ్రిటీస్ కి సెక్యూరిటీ రిమూవ్ చేయాలి. పిటిషన్స్ ఫైల్ చేసే వాళ్ళు, ఆన్లైన్ లో పోస్టులు పెట్టే వాళ్ళు ఒక్కొక్కడు 5 డాగ్స్ ని అడాప్ట్ చేసుకోవాలి. డైలీ 3 పూట్ల నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా యానిమల్ సేఫ్టీ గురించి ప్రీచ్ చేయడం కామెడీగా ఉంది. ఇప్పుడు ఇండియా ఎందుకు డెవలప్ అవదు అంటే రిజర్వేషన్స్, జీడిపి, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, ఫెర్టిలిటీ రేట్ వీటి మీద ఫైట్ చేయకుండా వీళ్ళ ప్రతాపాన్ని కుక్కల మీద చూపిస్తున్నారు. యాజ్ లాంగ్ యాజ్ దిస్ కంటిన్యూస్, ఇండియా డెవలప్ అవ్వదు అండ్ దీస్ పీపుల్ ఆర్ ద రియల్ ప్రిడేటర్స్.